బాగుండేది. సో 2 ఉండేదనమాట నాకు. ఎయిదర్ మూవీస్‌కైనా రావాలి లేదా హిమాలయాస్‌కైనా వెళ్ళిపోవాలని. సో ఇంకా అది వద్దని చెప్పి ఇలా వచ్చాను. సో అదే నేను ఫస్ట్ సత్యానంద్ గారు కలిసినప్పుడు ఇదే చెప్పా, సార్ నేను అసలు చాలా ఇంట్రోవర్ట్‌ని, అసలు మాట్లాడలేను. సార్ దగ్గర 3 గంటలు కూర్చున్నా, నోరు ఎత్తలేను నేను. సార్ అన్నాడు, అదేంటి బాబు అసలు యాక్టర్ అంటే ఎలా ఉండాలి, బయట చూసావు కదా, అసలు చూసి రమ్మంటే కాల్చి రావాలి, నువ్వేంది ఇలా ఉన్నావు అన్నారు. అదే సార్, అందుకే నాకేం అర్థం కావట్లేదు, బట్ ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే, సర్లే నువ్వు ఇన్స్టిట్యూట్కి రా అని చెప్పారు. సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు సార్ అంటే ఎందుకో మరి ఆ కెమెరా చూసినప్పుడు నాలో ఆ ఇంట్రోవర్ట్ కనిపించాడు అనమాట. అసలు అక్కడ బాలు ఉండడు కదా, క్యారెక్టర్ ఉంటుంది కదా, సో చేయొచ్చు. బాలు అనేటోడు చాలా ఇంట్రోవర్ట్, బట్ క్యారెక్టర్ అనేటోడు ఎలా ఉండాలో నేను అలానే ప్రవర్తించాలి. ఓకే, అంటే సత్యానంద్ గారు అంటే ఆయన చాలా గొప్ప. సో చాలామంది స్టార్స్ కూడా, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు కూడా ఆయన దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన్ని మీకు ఎవరు సజెస్ట్ చేశారు? మీ ఫ్యామిలీలో ఎవరైనా? సత్యానంద్ కాదు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో చూసాను అనమాట. ఇలా ఒక ఆర్టికల్ స్టార్ మేకర్ సత్యానంద్ గారు అని చూసి నేను కన్సల్ట్ అయ్యాను. సార్ ఫోటో పంపిమన్నారు, పంపించాను. తర్వాత పర్సనల్గా కలిసిన తర్వాత రమ్మన్నారు ఇన్స్టిట్యూట్కి. అంటే మీలో ఉన్న ఇంట్రోవర్ట్ని ఆయన మరి ఆ పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఆయన నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిదండి. సో నా ఫస్ట్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్, తను చాలా ఇంట్రోవర్ట్, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. బట్ సినిమా అనేది డిఫరెంట్, నువ్వు ఫస్ట్ ఆ క్రాఫ్ట్ గురించి తెలుసుకో, ఆ తర్వాత అదే చూసుకుంటుంది అన్నారండి. థ్యాంక్ యూ. సత్య గారు డైరెక్టర్ గారు లేరండి, రాలేదా? ఓకే, ఎనీవేస్ బట్ సరే డైరెక్టర్ గారు రాలేదు, బట్ మీకే ఈ క్వశ్చన్ అనుకోండి. సో బేసికల్గా ఈ జానరా స్టోరీస్ ఆల్మోస్ట్ వచ్చాయి, లైక్ ఒక పాప ఉండడం, ఆర్ఎల్స్ ఆ పాపని అడాప్ట్ చేయడానికి వెళ్ళడం, మార్చడంలోనే. బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్? మీరు చూపించాలనుకున్న ఒక న్యూ థింగ్ ఏంటి? డెఫినెట్లీ మూవీ చూస్తే అర్థమవుతుంది, బట్ ఎందుకు రావాలి, జనాలు రావాలి అంటే ఆ పాయింట్ అనేది అర్థం అవ్వాలి కదా. యాక్చువల్గా మీరు టీజర్ ట్రైలర్ చూసి ఇది పాప కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటున్నారు కానీ, బట్ యాక్చువల్ కోర్ ఆఫ్ దిస్ సినిమాకి పాపకు సంబంధం లేదండి. ఏంటంటే ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే ఎవ్రీ ఆర్డినరీ ఉమెన్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అనేది చెప్పడమే దీని మెయిన్ థింగ్. అది ఎక్కడ మీకు కనిపిస్తుంది, సినిమాలో కనిపిస్తుంది. సో హీరోయిన్ డాక్యుమెంటరీ చేసే దాని గురించి, అయితే లైక్ మనం ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్గా కానీ, డ్రైవర్స్గా కానీ, కండక్టర్స్ కానీ ఆడవాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని చెప్పడమే ఈ కథ లక్ష్యం. అందులో పాప వన్ ఆఫ్ దట్ లేడీ అనమాట, ఒక ఆర్ఫనేజ్లో ఉన్న పాప. సో ఇట్స్ నాట్ ఏ పాప స్టోరీ అని చెప్పండి, ఇట్స్ మోర్ లైక్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా అని చెప్పచ్చు. ఓకే డన్. షినోవా గారు, హాయ్, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ హిందీ? Yeah. Yep. So you have done already an Hindi web series, right? Yes. So तेलुगु में ये पहला प्रोजेक्ट है आपका. हाँ. तो you can't understand the language, but आप जो रोल प्ले कर रहे हैं ना, उसमें बहुत सारे इमोशंस है. Yes. एंड मैं बोलूँगी आपके कैरेक्टर में बहुत भारी है. Yeah. So कैसे मैनेज किए आप? I had to speak all the dialogues in Telugu. तो जब मैं आई तो मैंने जब स्क्रिप्ट पढ़ा, मुझे लगा ओ माय गॉड, ये तो टंग ट्विस्टर्स जैसा है, मुझे नहीं पता मैं कैसे करूँगी. बट आई थिंक द डायरेक्टर रियली पुश्ड मी फॉर इट एंड ही वाज रियली लाइक you'll do it. So I think that really helped me. I don't know how it will come across or how, if people will really relate to it or like it, but I tried my best to speak Telugu in the whole film and do it with as much as emotions I could. So, Okay. Yeah. So तेलुगु फिल्म इंडस्ट्री में दिस वाज योर डेब्यू. Yes. तो बिफोर कोई प्रोजेक्ट आप देखे तेलुगु में, कोई मूवीज? हाँ, मैंने बहुत सारी देखी है एक्चुअली. मेन तो मैंने KGF, बाहुबली, ऑल ऑफ दैट. डायरेक्ट तेलुगु में? डायरेक्ट तेलुगु में? जी. दिस वाज नॉट डायरेक्ट तेलुगु. आप डायरेक्ट तेलुगु में कौन सा मूवी देखे? ओह नो, इन तेलुगु में ही मैंने देखा ये सब. ओह नाइस. हाँ, ऑफ कोर्स, बिकॉज फिर मुझे कुछ तो समझ में आना चाहिए ना, मैं ऐसे ही नहीं हो पाता मुझसे, तो फिर मैंने वो पूरी डायरेक्ट तेलुगु में ही देखी है. फिदा ऑल्सो इज़ तेलुगु ओनली, नो? हाँ, तो मैंने तेलुगु में ही देखा था क्योंकि डायरेक्टर ने मुझे बोला था तुम्हें तेलुगु मूवीज़ देखनी चाहिए ताकि थोड़ा सा कुछ समझ में आए. तो आई सॉ थोड़े वर्ड्स मुझे समझ में आते हैं, जैसे कोंचम ज़्यादा नहीं आता है. కొంచెం ज़्यादा नहीं. Then all the best. Thank you so much.
ముందుగా నేను ట్రైలర్ చూశాక నాకు ఏమర్థమైందంటే లొకేషన్స్ అనేవి చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు, సాకేత్ గారు చాలా బాగున్నాయండి సాంగ్స్ కూడా, అలాగే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి హీరోయిన్ గారు. అలాగే బాలు గారు మీకు నార్మల్గా అంటే ఫస్ట్ కాబట్టి అవును. ఏ హీరోనైనా ఇలా చేయాలండి అని ఏమన్నా చెప్పడం జరిగిందా డైరెక్టర్ గారు? లేదండి. ఓకే. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువ వస్తాయి, సో అంత రెఫరెన్స్ దొరకలేదు. సో తను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయ బ్రో అన్నాడండి. ఓకే. హీరోయిన్ గారు ఇందాక చెప్పింది యువర్ హెయిర్ స్టైల్ అచ్చే Thank you. లైక్ Thanks. మ్యాగీ నూడిల్స్ సూపర్. Thank you. అలాగే సినిమాకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you. హీరో గారు సార్ ఇప్పుడు నార్మల్గా బృందావనం అనే టైటిల్తో ఆల్రెడీ వచ్చిందనమాట ఎన్టీఆర్ గారి టీజర్. అదే టైటిల్తో రావడానికి కారణం ఏంటి? అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట. ఈరోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి? సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి, జన్మదిన శుభాకాంక్షలు. సో బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉండిందండి. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే లిరిక్స్ రాసిన తర్వాత లిరిసిస్ట్ని అడదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్, ఒక బృందావనం అని. సో సినిమాకు తగ్గట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే డైరెక్టర్ లేరు కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ప్రశ్న. ఆ. సునీత విలియమ్స్, మిథాలీ రాజ్ మధ్యలో మంచు లక్ష్మి గారిని పెట్టే అవసరం ఏమొచ్చింది? అది అంటే అంతకుముందు వేరే పేరు అనుకున్నారని తెలిసింది అందుకని. కరెక్ట్ సార్. యాక్చువల్గా వేరే పేరు ఉండింది, మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉండింది, అది చెప్పకూడదు ఇప్పుడు, బాగుండదు. సో సో అదే ఆ వేరే పేరు తీసేయాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నామండి. అప్పుడు ఇంకా మా ప్రస్తుతం మనకి వచ్చే నేమ్స్లో పాపులర్ నేమ్స్లో మంచు లక్ష్మి గారిది పిక్ చేసుకుందాం అని చెప్పి మంచు లక్ష్మి గారిది పిక్ చేసామండి. మేడంకి ఇన్ఫార్మ్ చేసి పెట్టారా, చేయకుండా పెట్టారండి? యాక్చువల్లీ అది మాకు నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో శ్రీను పండ్రంకి అని ఉన్నాడు, తను ఆల్రెడీ వర్క్ కూడా చేశాడు మంచు లక్ష్మి గారితో.